ఓ నోటి దురుసున్న పెద్ద మనిషి పక్కింటి అతను పెద్ద దొంగ అని అసత్య ప్రచారం చేశాడు. ఈ ప్రచారాన్ని నమ్మి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారించిన తర్వాత అతను నిర్దోషి అని తెలిసి వదిలేశారు. అతను బయటకు వచ్చి తన పరువు తీసినందుకు గాను ఈ నోటి దరుసున్న వ్యక్తిపై కేసు పెట్టాడు. జడ్జి ముందు అతను నిలబడి, మిలార్డ్, నేనేమీ చేయలేదు, కేవలం అతని మీద కామెంట్ చేశాను తప్ప ఎవరికి హాని చేయలేదు అన్నాడు. అప్పుడు వెంటనే జడ్జి, మీ తీర్పు నేను రేపు చెబుతాను, ఈ రోజు ఏమేం అన్నావో అవన్నీ పేపర్ మీద రాసిన తర్వాత ఆ పేపర్ ని ముక్కలు ముక్కలుగా చించి నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అవన్నీ విసిరేయమన్నాడు. రేపు ఇదే సమయానికి కోర్టులో తీర్పు ఇస్తానని జడ్జి అన్నాడు. ఆ నోటి దూర్చున్న వ్యక్తి జడ్జి చెప్పినట్టే చేసి మరుసటి రోజు కోర్టుకు వచ్చాడు. అప్పుడు జడ్జి, నిన్న విసిరేసిన కాగితాలన్నీ తీసుకురా, నేను తీర్పిస్తాను అంటాడు. అదేంటి మీ లార్డ్, అదేలా సాధ్యం? నేను విసిరేసిన కాగితాలు ఎక్కడికెక్కడికో వెళ్ళుంటాయి, వాటన్నిటిని పట్టుకురావడం చాలా కష్టం కదా అంటాడు. అప్పుడు జడ్జి, అలాగే మనం